అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రాము. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా అటు సైడ్ బాబు గారు, ఇటు సైడ్ నారా లోకేష్ గారు, ఇక్కడ ఈయన మంగళగిరిలో అక్కడ మున్సిపల్ కార్మికులతో కలిసి ఈయన కూడా చెత్త ఊడ్చడం జరుగుతుంది. ఈయన తణుకులో అక్కడ మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఈయన వంతు ఆ చెత్త తుడచడానికి ప్రయత్నం అంటూ చేస్తూ ఉన్నాడు. అసలు ఈ ప్రోగ్రామ్ని బాబు గారు తీసుకురావడానికి మెయిన్ రీజన్ మన చుట్టూరు అంటే గత 5 ఏళ్ళలో మనం గమనిస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అదే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడైనా ఇలాంటివి చేసేవారా అని చెప్పి ఏపీ ప్రజలు అంటూ అనుకోవడం జరుగుతుంది అని సోషల్ మీడియాలో ఈ ఫోటో చక్కర్లు కొడుతూ ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నింది. ఏం విషయం అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయింది ఆ విషయం. చెత్త పైన కూడా పన్ను వేసినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ మాట అసలు చెత్త పైన ఎందుకు వేసినాడు పన్ను అని మనం ఆలోచన చేసి చూస్తే, ప్రతి వాలంటీర్కి జీతాలు ఇవ్వడానికి ఇంటికి 100 రూపాయలు చెత్త పన్ను ఇస్తే ఆడ 50 ఏళ్ళ పరిధిలో ఒక్క వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం అందించేయచ్చు. వాటే మాస్టర్ మైండ్ అండ్ వాటే హైటెక్ బ్రెయిన్. కానీ మన చుట్టూరు ఎప్పుడు ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికులు వచ్చి చెత్త ఊడ్చుకొని పోయినట్టు నేనైతే గమనించలేదు. మీరు గమనించింటే దయచేసి కామెంట్ రూపంలో అంటే చెప్పండి. కానీ కార్మికులకి గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి, పారిశుద్ధ్య కార్మికులకి లేదా మున్సిపల్ కార్మికులకి. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎక్కడ లేని వింతగా 100 రూపాయలు చెత్త పన్నేయడం ఆయనకి మాత్రమే చెల్లింది. కానీ ఇక్కడ బాబు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ ఇస్తున్న నినాదం ఏంటంటే మన చుట్టూరు ఏదైనా సరే క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు కన్నా క్లీన్ చేయకుండా ఎవరు వస్తారో చేస్తారని అనుకుంటే తప్పైపోతుంది. దానివల్ల అనేక రకాల వైరస్ కావచ్చు, ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చి మనకు మలేరియా, డెంగ్యూ, అనేక రకాల ఫీవర్లు వస్తాయి, అనేక రకాల జబ్బులు వస్తాయి. సో ఎప్పటికప్పుడు మన ఇంటిని, మన ఇంటి పరిసరాలని శుభ్రంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్రానికి అనేక వందల కొద్ది కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చే మార్గంలో చెత్త చెదారం చూసినప్పుడు చూసే వాళ్ళకి కూడా ఆకర్షణకి ఇబ్బందిగా ఉంటుంది. వచ్చినా ఉన్నప్పుడు అంత ఆహ్లాదంగా ఫీల్ అయ్యే విధంగా ఉంటే చాలా బాగుంటుందని బాబు గారి ఆలోచన ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈ యొక్క తాడిపత్రిలో ఎవరైనా వాళ్ళ ఇండ్ల దగ్గర చెత్త కనుక వేసుకున్నట్లయితే కనిపిస్తే, అంటే దాన్ని సపరేట్గా కవర్లో కట్టి లేదా చెత్త కుండీలో వేయకుండా వాళ్ళ ఇండ్ల పరిధిలో చెత్త కనుక కనిపిస్తే కర్ర తీసుకొని కొట్టేవాళ్ళు అంటారు. ఈ తాడిపత్రికి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గారు. సో కఠినంగా ఈ నిర్ణయాలు అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళ వంతు సహకరించి పారిశుద్ధ్య కార్మికులకి ఇంకొంచెం బూస్టప్ ఇచ్చి వాళ్ళకి జీతాలు పెంచేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికుల పైన కూడా ఆ బర్డన్ ఉండదు. మన రాష్ట్రం అంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ మాదిరిగా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పేది బాబు గారి, నారా లోకేష్ బాబు గారి నినాదం. గతంలో బాబు గారు 1996-97 ఆ సమయంలోనే శ్రమదానం అనే కార్యక్రమం తీసుకొచ్చినాడు. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమం. ఈ కార్యక్రమాలను మనం నిశ్చితంగా పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజునే ఈ మన రాష్ట్రంలో చెత్త ఉండకూడదు అని చెప్పి అటువంటి ఆలోచన చేసిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి బాబు గారు. 2047కి నా రాష్ట్రం ఇలా ఉండాలా అని కలలుగంటున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఏదైతే బాబు గారు కొన్ని దశాబ్దాల క్రితం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ని 2014లో స్వచ్ఛ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఏదైతేనేమి ఈ మాదిరి స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ ప్రోగ్రామ్స్ వల్ల మన పరిసరాలు, మన చుట్టూరు అంతా ఆహ్లాదకరంగా ఉండి మన డైలీ మన వర్క్ ఏదైతే ఉంటుందో అది కూడా పీస్ఫుల్గా, ప్రశాంతంగా జరుగుతుంటుంది. అక్కడ చెత్త చెదారం ఉండి ఆ వాసన వస్తూ ఉండి మన డైలీ వారి పనులు కూడా సక్రమం చేసుకోవడం, మన మూడే చేంజ్ అయిపోతుంది. నానక ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్ ఒక చోట రిఫ్లెక్ట్ అయిపోతుందని చెప్తారు కదా, ఆ విధంగా. ఇంకా ఫైనల్గా బాబు గారు వచ్చి తణుకులో సభలో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి చెలోక్తులుగా 2 విషయాలు చెప్పడం జరిగింది. వాటిల్లో ఒకటి ఏంటంటే, ఎవరైనా సరే ఈ సంవత్సరంలో అక్టోబర్ 2 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తాను. ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ హెలికాప్టర్లో ఎక్కడికక్కడ నేను వచ్చి ఆగినప్పుడు అక్కడ కన్నా చెత్త కనిపిస్తే మీకు బాగుండదు అని చెప్పి బాబు గారు వాళ్ళకి వార్నింగ్ మాదిరి, అంటే చెలోక్తుల రూపంలో వాళ్ళకు చురకలంటించడం జరిగింది. సో సీఎం గారు ఎక్కడికైనా వచ్చినప్పుడు చుట్టూరు పరిసరాలు కానీ హై రేంజ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేయడము, అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ మొబైలైజ్ అయిపోవడం జరుగుతుంది. కానీ నేను ఆకస్మిక తనిఖీలు చేస్తాను, అక్కడికన్నా చెత్త చెదారాలు కన్నా ఉంటే మీ పరిస్థితి బాగోదు అని చెప్పి బాబు గారు వాళ్ళకి చేలోక్తులతో చురకలంటించడం అంటూ జరిగింది. సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.